ఏ కలాసు మార్నింగ్ కల్లా వర్క్ కంప్లీట్ అయిపోవాలి. జాగ్రత్త, హ్యాండ్ రైటింగ్ తేడా రాకూడదు. తేడా ఎందుకు వస్తుంది? అంతా నేనేగా రాసింది. సారీ సారీ. ఓకే ఓకే. అమ్మ నా టాటూ ఎదురింట్లోనే సెటిల్ అయ్యావా? ఏం పిల్లర్వే బాబు, గట్టిగా కాంక్రీట్ చేసి సిమెంట్తో చీర కట్టేశారు నీకు. అంత జెలసీ ఎందుకు? నువ్వు ఇస్తా అంటే నేను వద్దంటానా? జెలసీ అసూయ ఎందుకు? ఇస్తావా? రా, జంప్ చేసిరా, ఇస్తా. ఓకే. పెట్టేసుకో. అబ్బేబే, నేనేదో సరదా కన్నాను. వెళ్ళు. ఏయ్, రమ్మండం అంతా నీ ఇష్టమేనా? నీ బాబేడు అని వీళ్ళు తెలుసుకుందాం. అయ్యో బాబాయ్, వద్దు. ఏంటే వద్దు? దీని అబ్బా రే. ఇంకేం క్యాన్సల్? వెంకటేశ్వర్లా, అవ్వా హల్వా తిని ఉత్సాహంతో ఉంటావు అనుకున్నాను. ఇంత చలరాత్రి గుడి ముందు పడుకున్నావేంటి? అది హల్వా కాదు, అగ్గి పొల్ల. నా ఇంట్లో అగ్గి మంట. నువ్వు ఇచ్చిన హల్వా వల్ల నా సంసారం చెడింది. ఇచ్చావు బోడి చండాలపు దరిద్రపు సలహా. హల్వా వల్ల ఇబ్బందులు వచ్చాయా? మేం చూడు, హల్వా తిని ఉత్సాహంతో ఆమెతో 7 రాత్రులు అనే డబ్బింగ్ సినిమాకి వెళ్తున్నాం. ఇప్పటికి వరుసగా 6 రోజులు వెళ్ళాం, 7వ రోజు వెళ్తున్నాం. ఏంటి పడుకున్నాడు? మనం ఇచ్చిన హల్వా ఏమైనా రివర్స్ అయిందా? ఎందుకు వచ్చి గొడవలే? వెంకటేశ్వర్లా, మేము సినిమాకి వెళ్తున్నాం. టిక్కు. ఇదేమిటండి, ఎంత అలిగితే మాత్రం ఇలా మంచులో పడుకుంటారా? ఇంకేమన్నా అయితే మన మధ్య ఎన్ని గొడవలు ఉంటాయి మటుకు ఇంట్లోనే పడుకోవచ్చుగా. అదే నేను అడగాలనుకుంటున్నాను. మన మధ్య ఎన్ని గొడవలు ఉన్నా నువ్వు ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోవడం ఏంటి? నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదా. వయసులో ఉన్న ఆడపిల్లని వదిలేసి వెళ్తే నేను అక్కడ పడుకునేదలా? ఏమైంది ఇప్పుడు? నేను పాపిస్తుందండి, ఏమైంది చెప్పు, తిట్టుకో. మీలాంటి దేవుణ్ణి నేను అనుమానించాను. అమ్మరాజా, ఇట్రావే, రమ్మంటుంటే. ఇది కూడా మీలాగేనండి. అక్క ఇంట్లో లేనప్పుడు నేను మాత్రం ఎలా ఉంటానని వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి పిన్ని గారు వాకిట్లోనే పడుకుందండి. నా పుచ్చి, నా బంగారు. దేవుళ్ళ లాంటి భర్త, దేవత లాంటి చెల్లి. మీ ఇద్దరితో అనవసరంగా గొడవ పెట్టుకున్నానే. వినక నాకు మంచి బుద్ధి ఇవ్వు, నాకు మంచి తెలివితేటలు ఇవ్వు తండ్రి. చూడండి, మన ముగ్గురం కలిసి ఉండడం ఎవ్వరు చూడలేకపోతున్నారు. అందుకే దిష్టి తగిలింది. మన మధ్య గొడవలన్నీ వస్తున్నాయి. రండి, మీ ఇద్దరిని కూర్చోబెట్టి దిష్టి తీస్తాను. వద్దు, నాకొద్దు. దానికి అయ్యో, అదేలాగాక ఆయన వదిలేసి నాకు మాత్రం తీస్తే ఏం బాగుంటుంది? ఇద్దరికి కలిపేతి. అవునవును, అది చెప్పింది కూడా నిజమే. రండి, ఇద్దరికి తీస్తాను. ప్లాన్ లీక్ అయింది. ఆ రవిగాడు కంకర్ రోడ్డు దాటి తార్ రోడ్డు ఎక్కేయడం లేదో జీప్ వచ్చి ధనాలను గుద్దింది. పెడరెక్కలు విరిచి తీసుకెళ్తున్నారు. నా కళ్ళారా చూశాను. నెక్స్ట్ టార్గెట్ మీరే. ఆ రవిగాడిని పోలీసులు 2 పీకితే మీ పేరు కక్కుతాడు. సీఎం మర్డర్కి ప్లాన్ వేసేవని ఉమ్మేసి మరీ ఉరితీస్తాడు. అప్పట్లో పాకిస్తాన్ లో బుట్టోకి జరిగింది, ఇప్పట్లో నవాజ్ షరీఫ్ కి జరగబోతున్నది మీకు జరుగుతోంది. కారడానికి రక్తపు చుక్క లేకుండా మీకు కోటింగ్ ఇస్తారు. కాబట్టి నేను చెప్పేది విని ఒంటి మీద ఒక వెంట్రుక ముక్క లేకుండా గీకేసుకుని బుచ్చన్న పేరుని షేక్ చిన్నసత్తార్ సాహెబ్ సన్నా పెదబుడేమేయగా మార్చేసుకుని పైన పాకిస్తాన్కో కింద ఆఫ్ఘనిస్తాన్కో టిక్కెట్ దొరికితే దుబాయ్కో పారిపోండి. ఎందుకంటే రైల్వే ట్రాక్ల నుంచి రోడ్లు భవనాలు పేల్చేసే తీవ్రవాదులందరూ హ్యాపీగా బ్రతికేసే దేశాలయ్యి. మరి ఇక్కడ పనులు ఎవరు చూస్తారా? దుబాయ్ నుంచి దావూద్ ఇబ్రహీం చక్రం పట్ల అలాగే మీరు కూడాను
కావాలంటే స్టాంప్ పేపర్ల మీద పౌరా ఫటాన్ని రాసిచ్చేయండి, మొత్తం నేను చూసుకుంటాను. అవునా పటార్నియా? కావాలంటే కౌలు పంపిస్తాను ప్రతి ఏడున. సార్ 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 ఈ విషయం విన్నారా? విన్నాను. ఏం వారెంట్ వచ్చేసిందా? వారంటీ ఏమిటండి, శిక్ష కూడా వేసేస్తే. ఆ, మనిషి దొరకకుండానే శిక్ష వేశారంటే కనిపిస్తే కాల్చివేతనా? ఆ? కనిపిస్తే కాల్చివేత? ఆ. ఎవరిని? ఇంకెవరినయ్యా, మన బుచ్చన్న గారిని. ఎందుకు? ఆ రవిగాడు ఈయన పేరు చెప్పాడు తెలుసా? ఎవరితో? పోలీసులతో. ఏమని? సీఎం కిడ్నాప్ కి ప్లాన్ చేశాడని. చాలా స్నానాల గదిలో దూరాడని మనోడి మీద ఆ పిల్ల కేసెట్టింది. సిగ్గు చచ్చినా శీలం చెడినా ఒకటేనని వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోమని జడ్జి గారు తీర్పిచ్చారు. అంటే ఆ రవిగాడు రోడ్డంతా వెళ్ళటం చూశాను, తర్వాత జీపు గుద్దటం చూశాను. ఆ తరువాత నేను వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు నువ్వు చెప్పిన మ్యాటర్ అంతా ఊహించుకున్నాను. ఊహించుకున్నావా? జరిగిన దాన్ని బట్టి ఎస్టిమేట్ చేశాను. అబ్బా! నీ దెబ్బకి షర్టు జేబు కింద గుండె ముంచులోకి జారింది కదరా. ఎంతగా రవిగాడు ఎక్కడ? ఈ రోజే వాడి పెళ్లి కొడుకుని చేస్తున్నారు. ఒకటా రెండా 12 బొకేలు పంపించావు. అది చాలదన్నట్టు ప్రతి దాని మీద ఆకాశ ఆకాశ అని ఆకాశం అక్షరాలతో రాశావు. ఇప్పటికీ స్వర్ణముఖి చూసే ఉంటుంది, అగ్గి మీద గుగ్గిలు అయిపోయి ఉంటుంది. అయ్యి బాబోయ్, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. వీలు కొట్టేయాలి. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. అమ్మయ్యా, ఎంతవరకు చెప్పాను? అగ్గి మీద గుగ్గిలం. అగ్గి మీద గుగ్గిలం అయిపోయి ఉంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటుంది. ఏ క్షణానన్నా పోలీసు వచ్చి నిన్ను అరెస్ట్ చేయొచ్చు. నీ దగ్గర తోడు పెళ్లి కొడుకుగా వ్యవహరించినందుకు నన్ను 4 పీకి బొక్కలో పెట్టొచ్చు బాబోయ్. అయ్యో బాబోయ్, ఇదిగో ఫోన్ మోగింది. పోలీసుల దగ్గర నుంచి అయిండొచ్చు. కాదు, స్వర్ణముఖి దగ్గర నుంచి. అయితే తీ. వెంటనే తీస్తే ఆవిడ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నట్టు ఉంటుంది. కాసేపు మోగని తర్వాత తీస్తానులే. నీ బిల్డప్పులు తగలయ్యా. యువత లేని బీపీ వచ్చి చచ్చిపోయినట్లు తీవయ్యా. హలో, హలో. ఇందాక నుంచి నా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారా? నో, నేను బిజీగా ఉన్నాను. బిజీ ఏంటో ఆ బిజీ? నా బిజినెస్ విషయాల్లో నేను బిజీగా ఉన్నాను. బిజినెస్. బై ది వై, నేను బొకేలు పంపించాను, అర్థం చేసుకున్నారా? అందుకే ఫోన్ చేశాను. చెప్పండి. మిమ్మల్ని వెంటనే కలవాలి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నన్ను కలవాలట, నాతో మాట్లాడాలట. కుదరదని చెప్పే. ఇన్ఫాక్ట్ నేను చాలా బిజీగా ఉన్నాను. మీకోసం నా ప్రోగ్రామ్స్ అని క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కలుద్దాం? ఇప్పుడే కలుద్దాం. మమ్మల్ని నీ తోబుట్టువులనుకోమ్మా. ఆవిడ కాదమ్మా, నేనే ఆవిడ భర్తనే. అది మొన్నటి వరకు. ఈ రోజు నుంచి నేనే మీ భార్యను. మీరేంటో ఇప్పుడే తెలిసింది. రంగు వెలిసిపోయింది, కొత్త కొట్టు కొనుక్కోండి. ఇది నిజమే. ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అంజలి. ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకో. నా ఇల్లు మాత్రం నా ఇల్లు మీ ఇల్లు కాదు, మీ ఇల్లు నా ఇల్లు కాదు. నా ఇల్లు నా ఇల్లే, మీ ఇల్లు మీ ఇల్లే. ఎందుకంటే నేను ఇల్లు కూడా అద్దిల్లు కాబట్టి. వీడు ఉండా సున్నుండా, అందరిలా నేనుండా. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో. నిన్ను సూర్యుడు ఒకవైపు, చుక్కలు 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 ఒకవైపు. అయినా నీకు అసలు బండే లేదు కదా, తలకి హెల్మెట్ ఎందుకురా? బండి మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలా? నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా? కొత్తగా తింటారా బక్కోడా? వీడికి హెల్మెట్ ఎందుకు, ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు. పాండు వెల్కమ్. ఇదే మా పోలీస్ స్టేషన్. ఇది పోలీస్ స్టేషనా? 5 స్టార్ హోటల్ లాగా ఉంది. థ్యాంక్ యూ. బై ది వే, మా వాళ్ళు మీ టైం మిషన్ రిపేర్ చేస్తున్నారు, కానీ అది 8 గంటల్లో రిపేర్ కావాలి. లేకపోతే చిన్న డేంజర్ ఉంది.
డేంజరా ఏమిటది? అంటే ఈ వాతావరణంలో మీరు జస్ట్ 8 గంటలు మాత్రమే బ్రతకగలరు. అమ్మ బాబాయ్, ఊరుకో. మీ పేర్లు రిజిస్టర్ అయిపోయాయి, ఇక మీరు బయలుదేరవచ్చు. అదేమిటి సార్, ఇక్కడెక్కడా మేము సంతకాలు పెట్టలేదు, మా ఫోటోలు తీసుకోలేదు. మీరు లోపలికి అడుగు పెట్టగానే మా కంప్యూటర్లు అన్ని రికార్డ్ చేసేసాయి. ఏమండోయ్, మన అమ్మాయికి సైంటిస్ట్ గారి అబ్బాయికి బ్లడ్ గ్రూప్, ఈసీజీ అన్ని టెస్టులు సరిపోయాయి. సాయంత్రమే పెళ్లి, తెలిసిందా? అలాగే మన ఫ్రెండ్స్ అందరికి మన అమ్మాయి పెళ్లి సాయంత్రమే అని చెప్పేయండి. వాళ్ళ ఇళ్లలో టీవీలో చూసేస్తారు. అర్థమైందా? ఛానల్ 5 అని చెప్పండి. అలాగే 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 అంటూ అక్కడే కూర్చోక 1 గంట ముందుగా వచ్చి మిగతా పనులన్నీ చూసుకోండి. అన్నట్టు టమాటాలు వాళ్ళు చీప్ గా ఉన్నాయట, కిలో 1500 రూపాయలనట. వచ్చేటప్పుడు 2 కిలోలు పట్టరండి. అలాగే నా వైఫ్. ఇదేం టెలిఫోన్ రా బాబు, ఇంటి గుట్టంతా రట్టు చేసేస్తుంది. పని చేయకపోయినా మన కాలంలో టెలిఫోన్లే బెటరు. పెళ్ళాం తిట్టినా పక్కవాడికి తెలియదు. నేను మనసులో అనుకున్న మాటలు స్పీకర్లో నుంచి వినిపిస్తున్నాయి. ఇది మా కాలంలో కనిపెట్టిన కొత్త మిషన్. మీ మనసులో ఏదనుకున్నా సరే అది టపీమని సౌండ్ గా మారి మా స్పీకర్ లో వినిపిస్తుంది. అయ్యయ్యో, ఇదెక్కడ కర్మరా బాబు, మనసులో కూడా ఎవరిని తిట్టుకోకూడదా? అయ్యా కాస్త దయచేసి ఏమీ ఆలోచించకుండా ఉంటారా? వెనకాల స్పీకర్లు ఉన్నాయి. ఏం ఆలోచించకుండా ఎలా ఉంటామండి? మాయాబజార్ సినిమాలో సత్యపీఠం గురించి చూసాం. ఇది దాని అమ్మ మొగుళ్ళగా ఉంది. ఇదేమిటి బెల్ట్ లో నుంచి సౌండ్ వస్తుంది? దీనికి ఏమైనా అర్థం ఉందా? మీ బెడ్లో నుంచి వస్తుంది. అరే, నా బెడ్లో నుంచి కూడా వస్తుంది. మీకు ఆకలేస్తుందని చెప్తుంది మా స్టమక్ కంప్యూటర్. ఆకలేస్తే నోరు తెరిచి అడుక్కు తినాలి కానీ ఈ గంట కొట్టుడు వ్యవహారం ఏమిటి సార్? అయ్యా, సొంతంగా ఆలోచించే అదృష్టం కూడా మాకు. మా కంప్యూటర్లు ఎలా చెప్తే అలా చచ్చినట్టు విని తీరాలి. రండి రండి, మిమ్మల్ని మళ్ళీ మా చీఫ్ సైంటిస్ట్ దగ్గర తీసుకెళ్తాను. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం